ఒకవేళ గుడారంలో కానీ మోషే కానీ వెళ్ళకపోతే వినండి, ఖచ్చితంగా దేవుడు మోషేతో మాట్లాడే అవకాశం బహు తక్కువ ఉంటుంది, ఉండదు. అందుకనే దేవుని పెట్టారా, మోషేతో దేవుడు ఎలా మాట్లాడాడంట, ఒక స్నేహితునితో మాట్లాడాడు. కారణం ఏంటి? సన్నిధి అనుభవము. మీకు తెలుసా ఈ రోజుల్లో ఒక పనికి వెళ్ళడానికి నిర్లక్ష్యం చేస్తలేదు, స్కూల్కి వెళ్తాను నిర్లక్ష్యం చేస్తలేదు, కాలేజీకి వెళ్తాను నిర్లక్ష్యం చేస్తలేదు, ఒక పెళ్లి ఉంటే నిర్లక్ష్యం చేస్తలేదు, పుట్టినరోజు నిర్లక్ష్యం చేస్తలేదు. మీరు ప్రతి పని చూసుకోండి. పెళ్లి చెప్పారు, ఎన్ని పనులు ఏం చేస్తాం మనం? మానుకుని వెళ్ళిపోతాం. పుట్టినరోజు చెప్పారు, ఎన్ని పనులు ఏం చేస్తాం మనం? మానుకుని వెళ్ళిపోతాం. చచ్చిన రోజు చెప్పారు, ఎన్ని పనులు ఏం చేస్తాం మనం? మానుకుని వెళ్ళిపోతాం. ఏమండి? లేకపోతే ఆడపిల్లలు ఉంటాయి కదా, వాళ్ళు వేరే పెద్ద మనిషి అయిన రోజులు ఉంటాయి, అవి చెప్పారు, అది కూడా మానుకుని వెళ్ళిపోతాం. ప్రతి దానికి ఈ రోజు మనిషి ముందు స్థానం ఇస్తున్నాడు, కానీ ఒకే ఒక దానికి మనిషి ముందు స్థానం ఇవ్వలేకపోతుంది. ఏంటో తెలుసా? అది దేవుని సన్నిధి. కారణం ఏంటి? దేవుని సన్నిధి విలువ మనిషికి అర్థమవుతుంది, తెలడం లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మనసులో ఉంటే చాలు కదా, మనసులో ఉంటే చాలు కదా, మనసులో ఉంటే చాలు కదా. ఏమనుకోద్దా? ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఇంకో 2 వస్తే కుదరదా? రావచ్చు. 2 కుటుంబాలు ఉండొచ్చు అక్కడ. ఇంట్లో 2 కుటుంబాలు ఉండొచ్చు. 2 నిన్నే అది మామూలుగా అడుగుతుంది. ఒక వస్తే రావచ్చు, అంత కుదురుతుందా? 2 కుటుంబాలు ఉండొచ్చు ఆడ. పాస్టర్ గారు నేను అనేది ఏంటంటే, మన రావణ్ గారి కుటుంబం మళ్ళంటూ 4 ఉన్న వాళ్ళు 2 కుటుంబాలు ఉండొచ్చు అంటున్నాను. ఇది కొనకూడదా? సరిపోదు. మీరు గమనించండి, ఎందుకు ప్రత్యేకమైన స్థలం కావాలి అంటే, మన కుటుంబంలో ఉంటే వినండి, మన ఇంట్లో ఉంటే ఎన్ని సమస్యలు, పిల్లల సమస్యలు, భార్య గురించి ఆలోచించాలి, భర్త గురించి ఆలోచించాలి, పిల్లల గురించి ఆలోచించాలి, అప్పుల గురించి ఆలోచించాలి, లేదా వ్యాపారం గురించి ఆలోచించాలి, రేపు పని ఉంటుందో లేదో తెలియదు, వర్షాకాలం వచ్చేది ఏమైపోతుంది ఏంటో, ఇన్ని అప్పులు ఉన్నాయి, లేకపోతే వ్యాపారం బాగుంటుందో బాగోదు, కూలి పని ఉంటుంది.